Welcome to the QR News 24/7. Welcome to QR News 24/7. Today's breaking news from Mahbub Nagar. All the 60 divisions contestants have submitted their applications for the Congress Party. DCC President Sanjeev Mudiraj sir have been given statement that the applications have been received and we will be finalizing on the suggestion of MLA NM Srinivas Reddy sir, and by tomorrow we are going to release the finalized corporator list from the Mahbub Nagar. Total 60 divisions are from the Mahbub Nagar Corporation. In this event, Muda Chairman Lakshman Yadav sir and Congress leaders Vijay Akhtar sir have been participated in the event. ఇవాళ నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మిత్రులు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, అదే సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు నయీం గారు, ఐఎన్టీసీయూ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు. మీ అందరికీ తెలుసు, మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవాళ నుంచి మున్సిపాలిటీలో నామినేషన్ చేయడం ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు అన్ని వార్డులకు అభ్యర్థులను ఖరారు అంటే లిస్ట్ అంతా కూడా మేమంతా కూడా ఫైనలైజ్ చేసినాము. ఇంకా కొంచెం కమిటీ ఒకసారి కూర్చున్న తర్వాత మొత్తం కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ సాయంత్రం అన్నా లేకపోతే రేపు పొద్దుటి వరకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మేమంతా కూడా కూర్చొని ఈ అభ్యర్థులను ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడ చాలామంది ఆశావాదులు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి ఇలా కోరుతున్నారు. ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇలా మా లీడర్లతోటి, మా నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి, ఇలా చాలామంది నాయకులు ఇలా ఫస్ట్ డే కాబట్టి చాలామంది నాయకులు ఇలా కొంచెం మంచి దినం ఉన్నందుకు ఇలా చాలామంది ఇలా నామినేషన్లు వేయడం జరుగుతుంది. ఇంకా అంటే వాళ్ళ క్యాండిడేచర్ ఇంకా ఫైనల్ కాకముందే ఇలా చాలామంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఎవరైతే ఆశావాదులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ టికెట్ అప్లై చేసినారో వారందరితోటి ఒకటే విజ్ఞప్తి, మీరంతా కూడా ఇలా నామినేషన్ వేసినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగానే అప్లికేషన్ వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇండియన్ నేషనల్ మీ అభ్యర్థిత్వం మేమంతా కూడా ఫైనలైజ్ అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వేస్తే మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోము. కాబట్టి ఐఎన్సీ క్యాండిడేట్గానే మీరంతా కూడా ఇలా అప్లికేషన్ వేయాలి. మీరంతా కూడా ఏది ఏమైనా కూడా మనమంతా కూడా ఏవైతే అభ్యర్థికి డిసైడ్ చేస్తామో వారంతా కూడా డిసిప్లిన్ ఉండి మాకందరికీ కూడా సహాయ సహకారం అందరూ కూడా అందించాలి. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ కాడో వారంతా కూడా మాకు సహకరించి, ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతాడో వారికి మనమందరం కూడా సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల తర్వాత మనకు కార్పొరేషన్ ఇలా అవకాశం దక్కి మన మహబూబ్నగర్ కార్పొరేషన్ కావడం జరిగింది. ఆ కార్పొరేషన్ని ఇలా మంచి అభివృద్ధి చేసుకోవడానికి మనకు మంచి నాయకత్వం ఇవాళ మన రాష్ట్ర నాయకత్వం కానీ మన జిల్లా నాయకత్వం కానీ ఇలా మనం ఉంది. కాబట్టి మనమంతా ప్రజలంతా కూడా సహాయ సహకారాలు అందించాలి. మాకు తప్పకుండా మీరంతా సాయం చేసి మన మహబూబ్నగర్ పట్టణాన్ని ఒక గొప్పగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లలో బాగా బలం ప్రాబల్యం ఉన్నటువంటి అభ్యర్థులు కాకుండా నమ్మే అభ్యర్థులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని పట్ల ఇంతవరకు మీకు లిస్టే రాలి, మీరు అనవసరంగా ఏదో ఊహాగానాలు పట్టుకొని మీరు చెప్తే ఒకసారి లిస్ట్ వచ్చినాక చూడండి. మా లిస్ట్ వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇంత పర్ఫెక్ట్గా లిస్ట్ ఎట్లా వచ్చిందని చెప్పేసి. అన్నీ అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ అంటూ ఖరారు అయిపోయినాయి. ఇప్పుడు ఆ అభ్యర్థులనంతా కూడా ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడి ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారో వారిని ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ తీసుకుంటాం. వాళ్ళకు మా కార్యకర్తలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే మా పార్టీని నమ్ముకొని వచ్చినారో వాళ్ళకు కూడా మేమంతా కూడా వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం. దాదాపు 292 అప్లికేషన్స్ వచ్చినాయి 60 డివిజన్లకు. అంటే 1:5, 1:6 రేషియో ఉంది ఇప్పుడు మొత్తం. సర్వేలు అంతా నిర్వహించినాం. అంత ఆల్మోస్ట్ ఆల్ క్యాండిడేట్స్ను కూడా 1 to 3 ప్రాబబుల్స్ క్యాండిడేట్ను కూడా ఫైనలైజ్ చేసినాం. ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకొని ఆ 1 to 3లోనే మేము టిక్ చేసి రేపు 2 కాదు 4 సర్వేలు చేసాం. గ్రూప్లు ఏం లేవు. గ్రూప్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూపు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఒక గ్రూప్ అంతే తప్పితే దానికి గ్రూపులు అంటూ ఏమి ఉండవు. ఇక్కడ ఎమ్మెల్యే గ్రూపు, ఇంకొకరిది ఒక గ్రూపు, ఇంకొకరిది ఒక గ్రూప్ ఉండదు. అసలు ఏమన్నా మీ ముందుకొస్తే మాకు చూపెట్టండి ఏమన్నా వస్తే. టీఆర్ఎస్ నుంచి మైగ్రేట్ అయినటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ కౌన్సిలర్స్ వాళ్ళు ప్రామిస్ తీసుకొని ఇందులోకి వచ్చిన మాకు మళ్ళీ ఖచ్చితంగా క్షమిస్తారనేటటువంటి అంటే ఎక్కడైతే పాత వాళ్ళు పనిచేసిన 10 ఏళ్ళుగా అనేక నిర్బంధాలను వాళ్ళు తలపకుండా పనిచేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఎలా న్యాయం చేయరు? ఇప్పుడు ఎక్కడైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు లేరో, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరో, అక్కడ ఎవరైతే ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి వచ్చి వాళ్ళు మా పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు కూడా వీలైనంత వరకు అందరికీ కూడా న్యాయం చేయడానికి చేస్తాం. మా కార్యకర్తలకు కూడా న్యాయమే చేస్తాం. ఎవరికి కూడా మేము ఇప్పుడు ఇంకా లిస్ట్ అనౌన్స్ చేయలేదు. ఒక్కసారి లిస్ట్ వచ్చినాక మీరు ఏం ప్రశ్నలు అడితే ఆ ప్రశ్నలన్నింటికి కూడా నేను ఆన్సర్ చెప్తే ఒకసారి లిస్ట్ వచ్చినాక మ్యాక్సిమం మేము అందరినీ కూడా ఎవరిని కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయడానికి చూస్తున్నాం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా మోసపోరు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ వరకు టోటల్ లిస్ట్ బయటకు వచ్చేస్తుంది. రెబల్స్ మ్యాక్సిమంగా రెబల్స్ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఇప్పుడు పోటీలో ఉన్నారో 5 నుంచి 6 మంది వాళ్ళకంతా కూడా ఒకటే, ఎవరికి ఇచ్చినా మేమంతా కలిసికట్టుగా చేస్తాం. మా ఏకైక ధ్యేయం మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయింది. ఆ కార్పొరేషన్ను డెవలప్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి రెబల్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎవరన్నా ఒక 2-3 రెబల్స్ ఉంటే కూడా వారిని మేము సంజాయించి వారికి వేరే తగిన పోస్టు మేము వారికి గవర్నమెంట్లో తగిన స్థానాన్ని కల్పిస్తాం. గెలుపు గారు కానీ ఏ